అని ఏర్పాటు చేయడం అని చెప్పడం జరిగింది. నిజంగా కొంతమంది దేవునికి చాలామంది చేసిన మేళ్ళు మర్చిపోకుండా స్థుతులు చెల్లించడం అనేది బైబిల్లో కూడా మనకు కనిపిస్తున్నాయి. కాకపోతే కొంతమంది తరచూ స్థుతిస్తూ ఉన్నారు. కొంతమంది దేవుడు చేసిన మేళ్ళు తప్పకుండా మర్చిపోకుండా స్థుతిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఎంత ఉన్నత స్థానం లేకపోయినప్పటికీ కూడా మర్చిపోకుండా దేవుణ్ణి స్థుతిస్తూ ఉండటము మనం చూస్తున్నామండి. కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 12వ వచనంలో చాలండి. దేవునికి భయపడే వ్యక్తివైతే నాకు స్తుతిస్తావు, దేవునికి భయపడే వ్యక్తివైతే నన్ను ఆరాధిస్తావు, ఇందువలన నువ్వు దేవునికి భయపడేవాడివని చెప్పి నాకు అర్థమవుతుంది అని చెప్పి అబ్రహామును చెప్పడం జరిగిందండి. నిజంగా అబ్రహామును బహుగా ఆశీర్వదించిండు, విస్తారంగా ఆశీర్వదించిండు. దేవునికి విధేయతగా భయపడే వ్యక్తిగా ఉన్నాడని చెప్పి ఆయన్ను సాక్ష్యము దేవుడే సాక్ష్యం ఇస్తుండు. ఇందువలన నువ్వు నాకు భయపడే వ్యక్తివి కాబట్టి చిన్నవాని మీద ఏం చేయొద్దు. కాబట్టి నిజంగా దేవునికి భయపడే వ్యక్తులు దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడతారు. దేవుడు చేసిన మేలును బట్టి దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడతారు. దేవుని యొక్క మేలు పొందుకున్న తర్వాత దేవునికి భయపడుతున్నామనే విషయాన్ని దేవుడు గమనిస్తున్నాడండి. తర్వాత 13వ అధ్యాయము చూడండి. అదే ఆదికాండము 13వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి అబ్రాహాము వెండి బంగారమును పశువులు కలిగి చూడండి బహుధనవంతుడుగా ఉన్నాడు. కానీ ఇందులో ఏముంది? దేవునికి భయపడే గుణం ఉంది. వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన తండ్రి, మంచి దేవుడా, నీ వందనములు, స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా, ఈ యొక్క పరిశుద్ధ దినాన ప్రభువా నీ యొక్క దాసులతో, నీ యొక్క బిడ్డలతో కలిసి నన్ను తండ్రి స్తుతించడానికి ఇచ్చిన అవకాశానికై నీకు వందనములు, స్తోత్రములు. అయా ఈరోజు ఆయుష్ను పొడిగించి ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచి మీ సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని ఇచ్చిన ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు. జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. దేవునికి భయపడే వ్యక్తిగా తండ్రి నీ బిడ్డలు ఉంటున్నారు. వాళ్ళల్లో మమ్మల్ని చేర్చుకున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. సహాయం దయచేయండి. మీ ఆత్మ ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఎవరి వాక్యానికి, ఎవరి హృదయానికి ఏ మాటలు అవసరమనియో మీ మాటలు మాకు నేర్పించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ బహుధనవంతుడైనడు. నిజంగా పశువులు బహుధనవంతులు కలిగిన వాళ్ళు నిజంగా యేసుక్రీస్తు అంటాడు, ధనవంతులు అసలు పరలోక రాజ్యానికే చేరరు అంటాడు. మళ్ళీ ఒక మాట అంటాడు, సూది బెజ్జంలోకి ఒంటె దూరడం కష్టం, దూరుతుంది. ఎట్లా అంటే ఉపమాన రీతిగా దేవుడు చూపించడం ఏంటంటే, కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి చేరడం కష్టం అంట. ధనవంతుడు పరలోక రాజ్యం అంటే సూది బెజ్జంలోకి ఒంటె ఏ విధంగా దూరడం కష్టంగా ఉంటుందో, అదేవిధంగా పరలోక రాజ్యానికి ధనవంతుడు పోవటం అనేది చాలా కష్టం అని చెప్పి ఆయన ఉపమాన రీతిలో యేసుక్రీస్తు చూపించడం జరిగింది. నిజంగా ఇంత కష్టమైన పరిస్థితి ధనవంతులు
అనుభవిస్తున్నాడు. ఎందుకంటే బాగా ధనం కలిగినప్పుడు ఏంటంటే అనేకమైన కోరికలు, అనేకమైన ఆలోచనలు విస్తలవిడి, మనకు తెలుసు రాజులు చేసే పద్ధతులు చూస్తున్నాము. అనేకమైన స్త్రీలతోటి, అనేకమైన స్త్రీలను వివాహం చేసుకోవటము, తనకు కావాల్సిన మత్తు పదార్థాలు తీసుకోవటము. అంటే ధనము చేతిలో ఉన్నప్పుడు ఏమైనా 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 అనేకములు లోకంలో ఆశించడం జరిగింది. కానీ ఈ యొక్క ధనవంతుడు దేవునికి భయపడే వ్యక్తి అని తెలుస్తుంది. అందుకు కాబట్టే తరచూ ఆయన దేవుణ్ణి స్తుతించటము ప్రారంభిస్తున్నాడు. అందుకు కాబట్టే దేవుణ్ణి ఆరాధించడానికి ఆ ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే దేవునికి భయపడే వ్యక్తి ఎవరైనా సరే దేవుడు చేసిన మేలును బట్టి ఆరాధించడానికి ఇష్టపడతారు. ఎంత ధనవంతులైనా సరే, ఎంత ఉన్నత స్థానంలోకి దేవుడు తీసుకెళ్ళినా సరే, దేవునికి భయపడే వ్యక్తి అయితే దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడతారండి. మనకు దేవునికి భయపడని వ్యక్తులైతే దేవుణ్ణి ఆరాధించరని చెప్పి మనకు స్పష్టంగా కనిపిస్తుందండి. కాబట్టి నిజంగా దేవుడు చేసిన మేలులు నువ్వు నిజంగా ఆరాధించడానికి, దేవునికి స్తుతులు చెల్లించడానికి ఇష్టపడుతున్నావంటే నువ్వు దేవునికి భయపడుతున్నావు అనే విషయాన్ని దేవుడు మనకు స్పష్టంగా చూపిస్తున్నాడండి. అందుకే అబ్రహాము అంత ఉన్నత స్థానంలోకి వెళ్ళినప్పటికీ కూడా, అంత ధనవంతుడైనప్పటికీ కూడా దేవునికి భయపడే వ్యక్తిగా మనం చూస్తున్నాం. చూడండి 4వ వచనంలో, అదే 13 4వ వచనం చూడండి. తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున చూడండి, ప్రార్థించడం అనేది మర్చిపోవట్లేదు. దేవుడు చేసిన మేలులు మర్చిపోవట్లేదు. దేవునికి భయపడే విధానాన్ని మర్చిపోవట్లేదు. ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయటం అనేది మర్చిపోవట్లేదు. అందుకే దేవుడు అబ్రహామును గొప్పగా ఆశీర్వదించడం జరిగిందండి. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము నిజంగా అసలు ఆయన గురించి చెప్పడానికే మనకు అర్హత. అంటే మనం వినటానికి ఎంత చెప్పినా తక్కువ, ఎంత చెప్పినా కానీ మనకి ఇంకా తక్కువ అనే విషయాన్ని మనం చూస్తున్నామండి. ఎందుకంటే చూడండి, అబ్రహాము విషయంలో మనం ఇంకా గమనించినట్లయితే 28వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. అదే ఆదికాండము 28వ అధ్యాయము. తర్వాత 22వ వచనంలో, అదే 28వ అధ్యాయము 22వ వచనం కూడా. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదనని మొక్కుకొన్నాడు. ఎప్పుడు తెలుసా అండి? యాకోబు అంటే ఈయన మూడవది ఇసాకు కుమారుడు, అంటే అబ్రహాము కుమారుడు ఇసాకు కుమారుడు యాకోబు, మనవడు అంటే అబ్రహాముకు మనవడు, మూడో తరంగా మనం చూస్తున్నాం. చూడండి, అదే గుణ లక్షణాలు, అంటే పిల్లల తరం కూడా అదే గుణ లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ 17వ వచనంలో ఆయనకు ఒక కళ ముందు మనం 15వ వచనం చూస్తే, ఆయన రాత్రి ఎక్కడికి పారిపోతున్న సమయంలో, అంటే అన్నదమ్ముల మధ్య వివాదంతో ఆయన పారిపోతున్న సమయంలో ఆ రాత్రి ఒక అరణ్య ప్రాంతంలో, అడవిలో ఒక రాయి తలగడగా తీసుకొని అక్కడ పండుకొని నిద్రిస్తున్న సమయంలో ఒక కళ రావడం జరిగింది. ఆ స్థలం చూపించిండు. అప్పుడు 17వ వచనం చూడండి, ఆ కళ వచ్చినప్పుడు భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. చూడండి, ఇది ఎప్పుడంటే ఆయనకు వివాహము కాకముందు, లేకపోతే ఆయనను యాకోబును ఆశీర్వదించక ముందు జరిగిన విషయాలండి.
కానీ ఆశీర్వదించిన తర్వాత చూడండి, తర్వాత 35 అధ్యాయము 10వ వచనంలో చూడండి. 35 అధ్యాయము 8 9వ వచనం నుంచి చూడండి. యాకోబు పద్దనారం నుండి వచ్చుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించును. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి, చూడండి, అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టిను. ఇది ఎక్కడ జరిగిందంటే అబ్రహాము నుంచి ఇస్సాకు, యాకోబు అంటే అబ్రహాముకు మనముడు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. మూడో వ్యక్తి కాడికి వచ్చేసరికి తన కుమారుడి నుంచి నిజంగా ఎంతగా ఆశీర్వదించిండో అనే విషయాన్ని, తన కుమారుని ఎంతగా ఆశీర్వదించిండు అనేది మనం చూస్తున్నామండి. నిజంగా ఇశ్రాయేల్ దేశానికి ఇప్పటికి కూడా, ఇశ్రాయేల్ దేశము చిన్న దేశం అయినప్పుడు కూడా ఎంత శూరులైనా సరే దాని దగ్గరికి పోవాలంటే భయపడతారండి. అదేందో ఏమో కానీ వాగ్దానం చేసిన ఆ యొక్క ఇశ్రాయేల్ దేశానికి ఎన్ని పరికరాలు తయారు చేసినప్పటికీ కూడా, ఎన్ని యుద్ధ యంత్రాలు తయారు చేసినప్పటికి కూడా ఇశ్రాయేల్ అంటే భయమే, ఇశ్రాయేల్ అంటే భయమేనండి. ఏ దేశమైనా సరే, ఎంత జనమున్నా సరే, ఎంత శత్రువు ఉన్నా సరే, ఇశ్రాయేలు అనే పేరింటేనే, ఇజ్రాయేల్ దేశం అంటేనే భయం అండి. ఎందుకు అంటే దేవుడు ఆ కాలంలో అబ్రహాముకు ఆశీర్వదించిన ఆశీర్వాదము, దేవుడు ఆ కాలంలో ఇచ్చిన వాగ్దాన పూర్వకాన్ని నిలబెట్టుకోవడం జరిగిందండి. ఎలా అంటే తరచూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవునికి బలిపీఠం కడుతున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అదొక విధానం అయితే, దేవునికి భయపడే వ్యక్తిగా నువ్వు నాకు కనపడుతున్నావు అని చెప్పి ఆయనే స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే తన కుమారుని సైతం ఇయటానికి, తన పిల్లలను సైతం ఇయటానికి, తన కుమారుని సైతం ఇయటానికి యాకోబు ఇష్టపడటం జరిగిందండి. నిజంగా కుమారుణ్ణి అప్పచెప్పటం అనేది ఇది కష్టతరం అండి, చాలా కష్టతరం అండి. చూడండి, ఇప్పుడు అదే 22 అధ్యాయము 12 నుంచి మళ్ళీ ఒకసారి చూద్దామండి. 22 అధ్యాయము 8వ వచనంలో చూడండి ఒక మాట. చూడండి, అబ్రహాముకు తెలుసు దేవుడు మాట్లాడిన మాటలన్నీ పైన కనిపిస్తున్నాయి. నీకు ఒక్కగానైనా ఒక కుమారుణ్ణి తీసుకొని నువ్వు ఆ కొండకెళ్ళి నువ్వు నీ కుమారుణ్ణి 22 మొదటి నుంచి మనం చూసినట్లయితే మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, 22 మొదటి వచనం నుంచి, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన మోరియా దేశంనకు వెళ్ళి, నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును ఎంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి, చూడండి, దేవుడు తనతో ఏమైతే చెప్పిండో దూచా తప్పకుండా చేయటం జరిగింది. నిజంగా మనమైతే
ఇదేంది ప్రభు, ఆ కుమారుని ఇయ్యటమేంది, ఆ కుమారుని బలి అర్పించడం ఏంది, లేక లేక నిజంగా నూరేండ్ల వయసులో నూరేండ్ల వయసులో ఇచ్చిన కుమారుని బలి అర్పించుతున్నావు. బలి అర్పించడం అంటే అది నిజంగా యాకోబు జీవితంలో, ఆ అబ్రహాము జీవితంలో ఎంతో వేదనండి, ఎంతో వేదన. ఒకప్పుడు ఒకప్పుడు పిల్లలు లేనప్పుడు ఒకప్పుడు పిల్లలు లేనప్పుడు, ఈ ఆస్తిని మాత్రమే ఇచ్చినప్పుడు అబ్రహాం అంటున్నాడు, ఎంత ఆస్తి ఇచ్చినప్పటికీ నాకేం ప్రయోజనము, నాకుండే వారసుడు ఎవరు లేరు, వేరే వాళ్ళు తినాల్సిందే, తన దాసులైనటువంటి ఎలియాజరు సొంతం అవుతుంది, ఆ ఆ, నా దాసుల యొక్క సొంతం అవుతుంది, కానీ ఏమి ప్రయోజనం మీరు ఆస్తి ఇచ్చిన కూడా అని చెప్పి ఒకప్పుడు చింతించినాడు. ఇంత ఆస్తి ఉండి కూడా నాకేం ప్రయోజనము, ఇంత ధనముండి కూడా నాకేం ప్రయోజనము, ఈ ఆస్తి అంతా ఈ నా యొక్క దాసుల యొక్క స్వాధీనమే అవుతుంది, కానీ నా కుమారుల స్వాధీనం కాదే. మీరు నాకు ఇచ్చిన ఆ యొక్క ఆస్తిని నేను అనుభవించాను, కానీ నా పిల్లలు అనుభవించలేదే. ఏమిస్తేనేమి ప్రయోజనం నాకు, ఇంత ఆస్తి ఇస్తే నాకేం ప్రయోజనం, నాకు పిల్లలు లేరని చెప్పి ఆయన ఎంతో వేదన చెందాడండి, ఎంతో బాధ చెందాడు, ఎంతో కుమిలిపోయాడండి. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తూ మాటి మాటికి ఆయన్ను ఆయన్ను గుర్తు చేస్తూ ఉన్నాడు. భయపడొద్దు అబ్రహామా, భయపడొద్దు. ఏళ్ళు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ముసలితనము రానే వచ్చిందండి. 100 సంవత్సరాలు గడిచిపోయిన జీవితము అబ్రహాముది. ఎన్నో సంవత్సరాలు నిజంగా ఇదే చింత. ఎంత ఆస్తి ఉన్నప్పటికీ, ఎంత మంచి రుచికరమైన భోజనాలు ఉన్నప్పటికీ, తన చుట్టూ పనివారు ఉన్నప్పటికీ, అనేకమైన ఆ విస్తారమైన వడ్లు, లేకపోతే లేకపోతే ధనము, లేకపోతే పాడి పంటలు, అనేకమైనప్పటి వస్తువులు, లేకపోతే అనుభవించడానికి అనేకమైన ధనాన్ని సమకూర్చినప్పటికీ ఏదో ఒక కొరత అబ్రహాము చూస్తున్నాడండి. ఏదో ఒక లోటు అబ్రహాము చూస్తున్నాడు, ఏదో ఒక చింత అబ్రహాము గమనిస్తూ ఉన్నాడు. కానీ ఇవన్నీ పక్కన పెడితే దేవునికి భయపడే వ్యక్తిగా మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాడండి. దేవునికి లోబడే వ్యక్తిగా, దేవునికి భయపడే వ్యక్తిగా కనిపించడం జరుగుతుందండి. ఏం చేసినా దేవునికి భయపడే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఏం చేసినా దేవుణ్ణి స్తుతించాలంటే, దేవుణ్ణి ఆరాధించాలంటే, నువ్వు నాకు భయపడుతున్నావు కాబట్టి ఈ కార్యాలు నువ్వు చేయగలుగుతున్నావు, నువ్వు నాకు లోబడుతున్నావు కాబట్టి ఈ కార్యాలు నువ్వు చేయగలిగావు, లేకపోతే చేయలేవు అని చెప్పి అబ్రహామును తెలియజెప్పడం జరిగిందండి. కానీ భయపడే వ్యక్తిగా ఉన్నప్పటికీ, లోబడే వ్యక్తిగా ఉన్నప్పటికీ, తన కుమారుని లేక లేక ఇచ్చిన కుమారుడినే బలి అర్పించడం అంటే అది చాలా కష్టతరం అండి. 100 సంవత్సరాల తర్వాత ఇచ్చిన కుమారుని తిరిగి బలి అర్పించటము, తన చేతులతోటే అర్పించడం అనేది ఏదో హఠాత్తుగా జరిగి ఉంటే, ఏదో ప్రమాదంలో యాక్సిడెంట్ జరిగిందంటే అది వేరే విషయం అండి. దేవుడు చెప్పే విషయం ఏంటంటే, ఖచ్చితంగా నీ చేతులతోటే. నిజంగా అది ఎంత క్లిష్టతరం అంటే, ఎంత కష్టతరం అంటే అంత కష్టతరం అండి ఇది. ఎందుకంటే తరచూ బలిపీఠము అర్పించేది అలవాటు ఎనకు. ఏ ఏ మంచి కార్యం జరిగినప్పటికీ, దేవుడు నా జీవితంలో ఏ మంచి కార్యం చేసినప్పటికీ, మొదట నేను వెళ్ళి బలిపీఠం కట్టాలి, ఆయన్ను ఆరాధించాలనేది తరచూ ఎనకు అలవాటు అండి. దేవుణ్ణి ఆరాధించడంలో ఆయన ప్రఖ్యాతిగా మొట్టమొదటి వ్యక్తిగా ఉండేవాడు. దేవునికి ఆరాధించడానికి ముందుండేవాడు. దేవుణ్ణి ఆరాధించడానికి పరిగెత్తుకొని పోయేవాడు. దేవుణ్ణి ఆరాధించడానికి ముందు ప్రాధాన్యత దేవుడు, అబ్రహాము దేవునికి ముందు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడండి. మొదటగా దేవునికి సమయం ఇస్తున్నాడు. మొదటగా దేవునికి తన అన్నిటి విషయంలో దేవునికి సమయం ఇస్తున్నాడు, దేవునికి అవకాశాలు ఇస్తున్నాడు. అన్ని దేవుని తర్వాతనే అని చెప్పి అబ్రహాము ప్రత్యేకంగా దేవునితోటే నడుస్తున్న సమయంలో ఈ కష్టమైన పరిశోధన ఎదుర్కోవడం అనేది ఇది చాలా కష్టతరం అండి. ఏమైతే బలిపీఠము నువ్వు నన్ను ఆరాధిస్తున్నావో, ఏ విధంగా అయితే బలిపీఠం కట్టి నువ్వు ఆరాధిస్తున్నావో, అదే బలిపీఠం మీద ఎన్ని దహన బలులు నువ్వు చేశావో, ఎన్ని దహన బలులు నా కోసం నువ్వు అర్పించావో, ఇక చివరిగా మిగిలిపోయింది ఏకైక కుమారుడుగా నీ కుమారుని కూడా అర్పించడానికి నువ్వు ఇష్టపడతావా? ఇది తలుసుకుంటేనే ఒళ్ళు గగ్గర పడిపోద్దండి. ఎన్నో బలి పశువులను అర్పించి దేవుణ్ణి ఆరాధించిన ఈ అబ్రహాము
ఎన్నో బలు పశువులను వధించిన ఈ అబ్రహాము, తన కత్తితోటి ఆ యొక్క దహన బలి మీద దహించిన ఈ అబ్రహాము తన సొంత చేతులతోటి తన కుమారుని దహించడానికి ఇష్టపడాలంటే ఇది చాలా కష్టతరం అండి. చాలా కష్టతరం అండి. ఇది తట్టుకోలేని బాధ, భరించలేని బాధ అండి. ఇది చేయటానికే చాలా కష్టం అండి. ఇది చెప్పుకోవడానికి కథ రూపంలో ఉండటానికి వినొచ్చు, కథ రూపంలో వినొచ్చు, కానీ నిజ జీవితంలో చేయాలంటే చాలా కష్టం అండి. అదే దేవుడు వచ్చి మనల్ని అడిగితే మనం వీలేం. నీకు గాను ఒకగానైన కుమారుణ్ణి, నీ గారాబల కుమారుణ్ణి నా కోసం సమర్పిస్తావా అంటే అల్ల వల్ల కాదు ప్రభు అంట. మనం బతుకుంటే ఏదో అంటారు చేద్దాం, బతుకుంటే బఠానీలైన అమ్ముకుంటారు కానీ అది వద్దయా అంటారు. ఎందుకు అంటే దేవుని కోసం సమర్పించడానికంటే అది కష్టతరం అండి. ప్రాణం దగ్గరకు వచ్చేసరికి అది పక్కకి వెళ్ళిపోతుంది. కానీ ఈ అబ్రహామును ఆశీర్వదించడానికి ఇదేనండి. అబ్రహామును ఆశీర్వదించడానికి ఇదే కారణం. అబ్రహాము జీవితంలో అభివృద్ధి పొందడానికి కారణం ఇదే. అబ్రహాము జీవితంలో మేలు పొందడానికి కారణం ఇదే. అబ్రహాము కుమారులు ఆశీర్వదింపబడడానికి ఆయనే కారణం అండి. ఆయనే కారణమై ఉన్నాడు. వాళ్ళ కుమారులు ఆశీర్వదింపబడడానికి, వాళ్ళ పిల్లలు ఆశీర్వదించడానికి అబ్రహాం కారణం అండి. ఈరోజు ఇశ్రాయేల్ దేశము ఈ ప్రపంచంలో గుర్తింపు పొందడానికి ఆయనే కారణమై ఉన్నాడండి. ఇశ్రాయేల్ దేశం అంటేనే భయం అండి. ఇశ్రాయేల్ దేశం అంటేనే వణుకుతారు. ఎందుకో తెలుసా? ఇది నేను నా కుమారుడికి ఇచ్చిన వాగ్దానము. నీ పేరు ఇజ్రాయేలే, ఇక నుంచి యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేలే. నేను చెప్పినట్లు నీ యొక్క పితరులు చేశారు, నాకు లోబడారు, నాకు భయపడారు, తన ఏకైక కుమారునీటానికి కూడా ఇష్టపడినారు. కాబట్టి దేవునికి లోబడే వ్యక్తిగా, దేవునికి భయపడే వ్యక్తిగా ఆయన కనిపించడం జరుగుతుందండి. నిజ జీవితంలో నిజంగా దేవునికి భయపడే వ్యక్తిగా అబ్రాహాము కనిపించబట్టి తన పిల్లల్ని ఆశీర్వదించడం జరిగిందండి. అలాగని శ్రమలు బాధలను అనుభవించలేదంటే అనుభవించారు. కష్టతరమైన జీవితంలో అనుభవించడం అంటే అనుభవించారు. కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా అవి దేవునితో పోల్చుకున్నప్పుడు పెద్ద కష్టం అనిపించలేదండి. అందుకే యేసుక్రీస్తు అంటాడు చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనంలో చూడండి. యేసుక్రీస్తు యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. 18వ అధ్యాయం యోహాను చదవండి. ఏమంటుండంటే, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది త్రాగకుందున. 11వ వచనంలో అంటే ఈ సంభాషణ ఎక్కడంటే యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు తెలుసు, నేను పాపుల చేతికి అప్పబడతాను, నన్ను శ్రమలు అనుభవించడానికి, అవన్నీ యేసుక్రీస్తుకు తెలుసు. ఎందుకంటే ఈ బాధలు అనుభవించడానికి తెలుసు. దేవుడు నాకు ఇచ్చాడు, నా తండ్రి నాకు అనుగ్రహించాడు కాబట్టి నేను చేయాలి, ఎంత బాధనైనా నేను అనుభవించాలి అని ఆయనకు తెలుసు. కాబట్టి అయితే తన దాసుని యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన శిష్యుడు ఆయన చెవు తెగ నరికినప్పుడు ఆ దాసుని పేరు మల్కు అంట. ఆ మల్కు అని ఆయన నుంచి ఆయనతో ఆయన్ను మళ్ళా తిరిగి ఆ యొక్క చెవిని స్వస్థపరిచి శిష్యులతో అంటున్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? తండ్రి నీకు అనుగ్రహించిన గిన్నె ఏమిటి అంటే శ్రమలే, బాధలేనండి, కష్టాలేనండి. ఆయన పరలోక సింహాసనంలో
ఆయన పరలోక సింహాసనంలో ఉన్న ఆ యొక్క అనుభూతి వేరే ఉంది, ఈ భూమి మీద ఉండే అనుభూతి వేరే ఉంది. నిజంగా ఆ, ఎంత తగ్గింపు స్వభావం అంటే చూడండి, అది సెకండ్లో ఆ చెవు తెగ నరికినప్పుడు పేతురు, అది 10వ వచనంలో ఉంది చూడండి. సీమోను పేతురు ఆ, కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి, చూడండి ఆ దాసుని పేరు మల్కు. చూడండి, యేసుక్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే వచ్చిండ్రో, యేసుక్రీస్తుని పట్టుకోవడానికి ఎప్పుడైతుండో శిష్యుడు ఆవేశంతో పోయి ఆ యొక్క చెవు తెగ నరికేసిండండి. తిరిగి యేసుక్రీస్తు ఆ చెవిని మళ్ళీ యథాప్రకారం అతికించి, నీ కత్తి నీ వరలోనే ఉంచుకో, నువ్వు ఆవేశపడొద్దు, తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలో ఉన్నది నేను త్రాగకుండా అని చెప్పి, తండ్రి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఎందుకు వినియోగించుకోకుండా ఉంటాను, తండ్రి నాకు వచ్చిన ఆ యొక్క గిన్నెలో ఉన్నది నేను త్రాగకుందునా, నా తండ్రే నాకు అనుగ్రహించాడు ఈ గిన్నెలో త్రాగమని, నేను తాగడానికి ఇష్టపడుతున్నాను అంటాడండి. నిజంగా ఆ గిన్నె ఏమిటంటే శ్రమలేనండి, ఆ గిన్నెలు ఏంటంటే భయంకరమైన బాధలే ఉన్నాయండి. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం చూడండి. సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే 38వ వచనం కూడా. అప్పుడు యేసుక్రీస్తు మరణమగునంతగా నా ప్రాణము, చూడండి చనిపోక ముందే మరణాన్ని గుర్తు చేసుకుంటున్నాడు యేసుక్రీస్తు. రాత్రి గెచ్చమనే తోటలో మరణమగే ఇంకా మరణానికి సమీపించినంత వేదన, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉంది. చూడండి, యేసుక్రీస్తు రేపు జరగబోయే విషయాలు కూడా ఆ టీవీలో ఏ విధంగా కనిపిస్తున్నాయో తన జీవితం మొత్తం కూడా ఆ యొక్క టీవీలో ఏ విధంగా చూస్తున్నాడో తన చూస్తూనే ఉన్నాడండి. రేపు ఉదయాన్నే సైనికులు వస్తారు, నన్ను పట్టుకెళ్తారు, ఆ యెరూషలేము వీధుల్లో నన్ను ఏడుస్తారు, సిలువ మోయలేని రానును నన్ను మోసుకొని పోవడం జరుగుతుంది, ఎవరెవరో నన్ను గుద్దటము తనటము జరుగుతుంది, వాళ్ళు ఈడ్చుకొని పోవటము, కొట్టటము, నన్ను తీసుకెళ్ళి సిలువ మీద చంపటము అనేది ఇవన్నీ రేపు జరగబోతున్నాయి. ఆ రాత్రి ఏడుస్తూ నా ప్రాణము బహు మరణమగునంతగా దుఃఖంలో మునిగి. చదవండి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని తండ్రిని ప్రార్థించిన. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రికి కుమారునికి ఉన్న సంబంధాన్ని కూడా యాజిటివ్గా ఒక్కటి కూడా తప్పిపోకుండా, శ్రమ అయినప్పటికీ, బాధ అయినప్పటికీ కూడా, కష్టమైనప్పటికీ కూడా, మీరు ఏది చెప్తే అది చేయగలుగుతాను ప్రభువా, ఎంత కష్టమైనా నేను చేయగలుగుతాను ప్రభు అని చెప్పి చెప్పడం జరిగిందండి. అందుకోసమే ఆ శ్రమలో ఆ కష్టాలు అనుభవించి, తన పిల్లలు శ్రమలో కష్టాలు అనుభవిస్తున్న సమయంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను అనుభవించి వెళ్ళాను, ఏ తప్పు చేయకుండా నేను అనుభవించి వెళ్ళాను,
మీరు తప్పు చేసి కూడా శ్రమ అనుభవించడం పెద్ద కష్టం కాదు. కానీ నాలో ఏ తప్పు లేకుండా నేను శ్రమ అనుభవించాను. కానీ నేను అవన్నీ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటంలే. మీ తప్పిదమ్ములు నేను జ్ఞాపకం చేసుకోవట్లే. మీ పొరపాట్లు నేను జ్ఞాపకం చేసుకోవట్లే. నా కోసము భయపడే వ్యక్తిగా నువ్వు ఉంటే, నా కోసము నువ్వు స్తుతులు చెల్లించే వ్యక్తిగా నువ్వు ఉంటే, నా కోసం నువ్వు దేవునికి లోబడే వ్యక్తిగా నువ్వు కనిపిస్తే చాలండి, తిరిగి నేను అక్కడికి తీసుకెళ్తాను, నా సింహాసనం దగ్గర నిన్ను కూర్చుండబెడతాను అని చెప్పడం జరిగింది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో. ఆ, 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 ఆ. ఉమ్, ఉమ్. చూడండి, నేను జయించాను ఈ భూలోకాన్ని. ఎవరైతే ఈ భూలోకంలో జయిస్తారో వాళ్ళను కూడా నా తండ్రితో కూర్చుండబెట్టడానికి, సింహాసనం దగ్గర కూర్చుండబెట్టడానికి ఈ యొక్క అవకాశాన్ని మీకు అనుగ్రహిస్తానని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన బిడ్డలైన మానవాళి కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన బిడ్డల కోసము ఆయన ఈ మాట చెప్పడం జరిగిందండి. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో, అబ్రహాము జీవితంలో చేసిన మేలులు, దేవునికి భయపడే వ్యక్తిగా ఉంటున్నాడు. తరచూ దేవుడు చేసిన మేలు బట్టి స్తుతులు చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు, ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాడు, బలి అర్పించడానికి ఇష్టపడుతున్నాడు. బలిలు అర్పిస్తూ దేవునిలో కొనసాగుతున్న సమయంలో కష్టతరమైన సమస్యలను ఎదుర్కొన్నాడు. ఇవన్నీ జయించాడు కాబట్టి తన కుమారులకు వారసత్వంగా ఇజ్రాయేల్ అనే దేశాన్ని, ఆ వాగ్దానపూర్వకమైన దేశాన్ని అనుగ్రహించి వెళ్ళడం జరిగిందండి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా, నేను జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తే ఈ భూలోకంలో ఈ కష్టాలు, శ్రమలు, శోధనలు అనేవి సాధారణంగా వస్తాయి. ఇవన్నీ జయించిన తర్వాత నేను జయించిన రీతిగా మీరు జయించినట్లయితే ఆ పరలోక సింహాసనానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగిందండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు నేర్పించిన మాటలు బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన మాటలు బట్టి కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో స్తుతులు చెల్లిద్దామండి. నిజంగా మరి పరిశుద్ధ దినాన ఈ యొక్క ఆదివారపు స్తుతి కూడికలో దేవుడు మనల్ని అందరిని ఏర్పాటు చేయడం జరిగింది. అబ్రహాము జీవితాన్ని మనం చూసామండి. ఎప్పుడు దేవునికి ప్రార్థించే వ్యక్తిగా కనిపిస్తున్నాడు, ఎప్పుడు దేవునికి బలి అర్పించే వ్యక్తిగా కనిపిస్తున్నాడు, ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవునికి భయపడే వ్యక్తిగా కనిపించడం జరుగుతుందండి. నువ్వు భయపడే వ్యక్తివి అయితే నీ జీవితంలో, దేవునికి భయపడే వ్యక్తిగా అయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడండి. ఒకవేళ మన 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 తరములో మనం చూడకపోయినా మన పిల్లల తరములో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూడగలుగుతామండి. దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోడు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మర్చిపోకుండా ఎవరైతే దేవునికి భయపడుతూ జీవిస్తారో వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు అవి మర్చిపోలేని ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించడం జరుగుతుందండి. కళ్ళు మూసుకుందాం, మౌనంగా ఉండొద్దు, డిస్టర్బ్ చేయొద్దు. దేవునికి ఇచ్చిన సమయాన్ని దేవుని కోరుకుందామండి. చూడండి, నీకు ఆశీర్వాదం కావాలి అంటే, నీకు దీవెనలు కావాలి అంటే నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా ఆశీర్వాదాలు దొరుకుతాయండి. ఖచ్చితంగా ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఈరోజు మన జీవితంలో చూసినట్లయితే నిజంగా గత 3-4 నెలల నుంచి నేను గమనిస్తున్నానండి, ఎక్కడికి ఏ కుటుంబానికి దగ్గర పోయినా సరే ఏదో ఒక బాధ చెప్పడం జరుగుతుందండి, ఏదో ఒక చింత చెప్పడం జరుగుతుంది. ఎలక్షన్లు అయిపోయినాయి, ఒక 2-3 నెలలు గడిచినాయి, తర్వాత సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుందండి. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య గమనిస్తున్నాం. ఏదన్నా ఇరుకు ఇబ్బంది అయ్యి
నువ్వు వెళ్ళి అయ్యా నాకేదన్నా సహాయం చేయమంటే తనకంటే ఎక్కువ కష్టమైన జీవితాలు సమస్యలన్నీ చెప్పుకుంటూ వస్తే కళ్ళకు నీళ్ళు పెట్టుకొని వెనక్కి వచ్చే పరిస్థితులు ఉంటున్నాయండి. ఎందుకంటే ఇంత భయంకరమైన స్థితులు మనం ఎదుర్కొంటున్నామండి. కానీ నిజంగా నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి కరువైనా, ఎటువంటి ఇబ్బంది అయినా సరే అవి నీ నుంచి ఏం చేయలేవు. నిన్నేం చేయలేవండి. నిజంగా నీ నుంచి ఏం చేయలేవు. ఎందుకంటే వాగ్దాన పూరిత ఆ దేశాన్ని అనుగ్రహించిన అబ్రహాము నుంచి, ఇస్సాకు నుంచి, యాకోబు నుంచి ఇచ్చిన వాగ్దాన పూరిక దేశానికి అనుగ్రహించిన ఈ దేవుడే నీ దేవుడు. ఆయన లోబడిన వ్యక్తి, అబ్రహాము లోబడిన వ్యక్తి, అబ్రహాము దేవునికి భయపడిన వ్యక్తి కాబట్టి శాశ్వతమైన ఆశీర్వాదముతో తన కుటుంబాన్ని ఆశీర్వదించడం జరిగింది. శాశ్వతమైన దీవెనతో ఆయన దీవించడం జరిగింది. నిజంగా దేవుడు నిన్ను కూడా కోరుకుండేది అదేనండి. ఎన్నో శ్రమలు అనుభవించిన యేసుక్రీస్తు ప్రభులు వారు, ఎన్నో బాధలు అనుభవించిన యేసుక్రీస్తు వారు నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టం అని చెప్పి పక్కకు పోలేదండి. ప్రభు నాకు అనుగ్రహించిన గిన్నెలో ఉన్నది నేను త్రాగకుందునా. చూడండి ఏంది ఏంది ఈ పరిస్థితి, ఏంది ఈ పరిస్థితి అని చెప్పి ఆయన వెనక్కి. అబ్రహాము జీవితంలో కూడా అసలు నాకు పిల్లల్ని ఎవరు ఏమన్నారయ్యా అని చెప్పి అడగలేదండి. బలి అడిగినప్పుడు అసలు నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు, ఎందుకు తీసుకున్నావు అని అడగలేదండి. ఎందుకు బలి అర్పించున్నావు, ఎన్నో 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 దహన బలులు నేను నేను చేస్తా, నీ ఇష్టానుసారంగా నేను చేస్తా, నీకు లోబడి నేను జీవిస్తానని చెప్పి నువ్వు దేవునికి భయపడే వ్యక్తివని నాకు అర్థమవుతుంది చెప్పి దేవుడే సాక్ష్య రూపంలో చెప్పే ఆ ప్రభు అయిన క్రీస్తు వారు చెప్పడం జరిగింది. కాబట్టి నిజ జీవితంలో, మన జీవితంలో దేవుడు చేయాల్సిన మేలు అనేకములు నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. అనేకము నీ పిల్లల ద్వారా చేయాలని ఆశపడుతున్నాడు. అనేకమైన నీ కుటుంబంలో ఉన్న నీ కుటుంబంలో నీ పిల్లల ద్వారా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడండి. ఇంతటితోనే నీ జీవితం ఆగిపోలేదు, ఇంతటితోనే నీ జీవితం సమాప్తి కాలేదు. నా ద్వారా మేలులు పొందాల్సిన ఆశీర్వాదములు అనేకములు, నీవు నీ పిల్లలు పొందుకోవాల్సిన దీవెనలు అనేకములు దాచిపెట్టబడి ఉన్నాయి. నీకు దొరకలేదే అని నువ్వు చింతించొద్దు, నీ కోసం దాచిపెట్టి ఉన్నాయి. చూడండి, ఇజ్రాయేలు దేశానికి కారణము అబ్రహాం అనే విషయాన్ని దేవుడు తూచా తప్పకుండా చూపిస్తున్నాడు. యాకోబు గ్రహించలేదు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు గ్రహించలేదు. ఇంత మంచి దేశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అనుకోలేదు. యాకోబు పేరు తీసి పక్కన పెట్టి ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు ఇజ్రాయేలే అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. ఆ ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళడానికి, ఆ ఇజ్రాయేల్ దేశంలోనికి యుద్ధానికి పోవడానికి ఏ దేశం నుంచి కూడా ధైర్యం సరిపోదు. ఎందుకు అంటే వాగ్దానంతో కూడిన దేశం అండి. చిన్న దేశం అయినప్పటికీ దేవుని యొక్క అధికారంతో కూడిన దేశంగా దేవుడు చూపిస్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత ఏ శత్రువుడు నిన్ను ఎదిరించడానికి రాలేడు. ఏ శత్రువు నీ కుటుంబం దగ్గరికి రావాలంటే భయపడటానికి ఇష్టపడతాడు. నీ పిల్లల దగ్గరికి రావాలంటే భయపడటానికి ఇష్టపడతాడు. దేవుడు చేసిన వాగ్దానము, దేవుడు ఇచ్చిన వాగ్దానము ఎవరు తీసివేయలేరండి. కాబట్టి నీకు ఆ శాశ్వతమైన వాగ్దానం కావాలని దేవుడు కోరుతున్నాడు. అయితే నిజంగా నీకు దేవుని యొక్క దీవెనలు కావాలంటే ఒకసారి కళ్ళు మూసుకొని దేవుని వైపు చూద్దామా, ఒకసారి దేవుని వైపు చూద్దామనండి. సిగ్గుపడక దేవుని వైపు చూద్దామండి. ఏ విషయాన్ని, పక్కన విషయాలు మనకు అవన్నీ పక్కన పెట్టి అసలు దేవునితో నీకున్న సంబంధాన్ని మాత్రమే ఒకసారి దేవునితో చూడండి. నిజంగా దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో ప్రమాదాల నుంచి నిన్ను తప్పించాడు, ఎన్నో వ్యాధుల నుంచి నిన్ను తప్పించాడు, ఎన్నో రోగాల నుంచి నిన్ను తప్పించాడు, ఎన్నో ఇరుకు ఇబ్బందుల నుంచి నిన్ను తప్పించాడు. దానికై నువ్వు స్తుతులు చెల్లిస్తున్నావు, దానికై నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. నిజమే, వీటన్నిటి బట్టి నువ్వు నాకు భయపడే వ్యక్తిగా నువ్వు కనిపిస్తున్నావు అంటున్నాడండి. వీటన్నిటి బట్టి నువ్వు నాకు లోబడే వ్యక్తిగా నువ్వు కనిపిస్తున్నావు అన్నాడండి. నిజంగా అటువంటి బిడ్డలుగా నువ్వు ఉంటే చాలండి. అటువంటి దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలని ఆశపడితే చాలండి.
జీవితాంతము ఈ లోకం విడిచేంత వరకు నువ్వు దేవునికి నమ్మకంగా జీవిస్తే చాలండి. నీతో పాటు నీ పిల్లలను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నీతో పాటు నీ పిల్లలను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది ఎలా సాధ్యం అంటారా? నిజంగా అబ్రహాం జీవితంలో చేసింది వాస్తవం అయితే నీ జీవితంలో చేసేది వాస్తవమే. అబ్రహాము చేసిన జీవితంలో, నిజమైన జీవితంలో ఆ దేవుడు మరి నీ జీవితంలో చేయడా అంటే ఖచ్చితంగా చేయగలడండి. మనం ఏం చేయాలి? నోరు తెరిచి ప్రభువా నా వైపు చూడు, ప్రభువా ఒకసారి దర్శించు, ఒకసారి కనికరించని దేవుని సన్నిధిలో బ్రతిలాడదాం. మంచి దేవుడా నీకు వందనములు స్తోత్రములు, గొప్ప దేవుడా నీకు వందనములు స్తోత్రములు, మా రక్షకుడా నీకు వందనములు స్తోత్రములు. అయ్యా కనికరించండి, అయ్యా జాలి చూపండి. అబ్రహాములాగా మేము ఉండాలని ఆశపడుతున్నాము. అయ్యా యాకోబులాగా మేము ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి. అయా తండ్రి, శ్రమలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ, అయా సింహాసనము దగ్గరికి తీసుకెళ్ళటానికి మా పితరుడు అండ్ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత బాధను అనుభవించారు. అయా తండ్రి, ఆ సమస్యలను పక్కన పెట్టి నీకు భయపడే వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నామండి. మీరు చేసిన ప్రతి కార్యానికి స్తుతులు చెల్లించడానికి ఇష్టపడుతున్నాము. మీరు చేసిన ప్రతి మేలుకు స్తుతులు చెల్లించడానికి ఇష్టపడుతున్నామండి. సహాయం దయచేయండి ప్రభువా. మీరు ఇచ్చిన మాటలు బట్టి నీకు వందనములు స్తోత్రములు. అయా కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం ఉంచుకోండి. అయా ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. ఏ సమస్యతో, ఎటువంటి ఇబ్బందుల్లో తండ్రి, ఎటువంటి ఆలోచనలో తండ్రి నాయనా ఈ బిడ్డలు వచ్చి ఉన్నారు. అయా తండ్రి, ఆ సమస్యలను మీరు చూపించండి. అయా తండ్రి, వాటికి పరిష్కారం దయండి. మీరు సహాయం దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.